Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే గ్రామాలను పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే. గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల పనులపై ప్రజావేదికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. హైందవ శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నేతలు. పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని తెలిపిన కేకేడి. ప్రజావేదిక తలుపు తట్టి సమస్య విన్నవించుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి వారి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెనగండ్ల. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తి అవుతాయని ఎమ్మెల్యే వెనగండ్ల రాము తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులపై ప్రజావేదికలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే వెనగండ్ల రాము సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధి మరియు నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఎంఎన్ఆర్జీఎస్ జరుగుతున్న నిర్మాణ పనులు అలసత్వ వహిస్తే సహించేది లేదని అధికారులకు ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. డొక్కిపురం నిడబోలు రహదారి నిర్మాణం ఆలస్యంపై జిల్లా కలెక్టర్ బాలాజీతో ఎమ్మెల్యే రాము ఫోన్లో మాట్లాడారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్ష కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిఈ బి రవికుమార్, ఈఏలు వల్లభనేని సూరిబాబు, జె నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాడు మాట్లాడితే పని అవుదండి. బెంచగాడు వాడు అక్కడ దాకా వేసుకున్న బిల్లు అయిపోయిన ఆ బిల్లు అంటే ఇప్పుడు అట్నుంచి అటు వేసాడు. ఆ బిల్లు వేసుకుని ఆ బిల్లు అయినాక చేస్తానంటాడంటే పాడవలసి పాత అనుకున్నాను. వేరే దానికి అది మొదలెట్టినప్పుడు ఇటు నుంచి అని చెప్పి 100 సార్లు చెప్పాను. మీకే ఎన్నిసార్లు కాల్ చేశాను సార్? ఎస్సీ గారు కూడా అడిగారు, మాకు ప్రాబ్లం అవుతుంది సార్ అని అంటే, లేదు మీ పని మాత్రం ఎక్కడ ఆపదు, మొబైల్ బిల్లు అప్లోడ్ చేసేయండి. మొత్తం విషయం ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చెప్తే మనం నెట్ మీద కూర్చొని అప్లోడ్ చేయించు. ఇచ్చినంత వరకు చిన్న చిన్న మా ఊళ్ళో వాళ్ళు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటే మీకు తెలిసిందే, చరిత్ర ఉండదు. మొత్తం 1 కోటి రూపాయలు మాత్రం వచ్చింది సార్ పేమెంట్. మొత్తం 23 కోట్లు, మరి 7 కోట్లు పెండింగ్ ఉంది. 7 కోట్లు పెండింగ్ ఉంది సార్. 1 కోటి రూపాయలు ఇస్తుంది, 7 కోట్లు పెండింగ్ ఉంది. అవును సార్.
మిగతా పంపిస్తున్నాం సార్. పని ఇప్పుడు ఈ వారం ఒక కోటిన్నర పంపిస్తున్నాం సార్. బిల్లులే అవ్వట్లేదంట కదన్నా. బిల్లు పంపించేస్తున్నాం సార్. పేమెంట్ అవ్వలేదు ఆ కాదు బిల్లులు కూడా అవ్వాల్సి ఉన్నాయి చాలా మంది చెప్తున్నారు. సార్. అప్డేట్ వరకు ఈ వారం రోజుకి సార్. ఎవరి బిల్లు ఆగలేదండి. ఒకసారి చెప్పుకున్నా వాళ్ళంతా స్టార్ట్ చేశారు. గ్రౌండ్ వేసారు, జిఎస్పీ జరుగుతున్నాయి సార్. జిఎస్టీ తర్వాత మళ్ళీ CCA. CCA సీసీ వాళ్ళు జిఎస్పీ వేసిన తర్వాత ఒక 10 days సెకండ్ నెక్స్ట్ రౌండ్ కొంచెం నెక్స్ట్ రోజు పడి సార్ అసలు జనవరి వచ్చేసి అయిపోయింది కోర్స్ సంతలో నుంచి వస్తాయి సర్వీస్ బ్యాంక్ పెట్టి అలాగే కోర్స్ వస్తాయి. ఈ లోపల ఈ పెండింగ్ బిల్స్ అని కనపడాలంట సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంటే అంత అప్లోడ్ చేసాను. హలో ఏమన్నా అడప దుర్గాశేఖర్ ప్రారంభించిన శ్రీ శ్రీనివాస ట్రావెల్స్ అభివృద్ధి చెందాలని, దుర్గాశేఖర్ వ్యాపారంలో మంచి పేరు గడించాలని శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆంధ్ర రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. శ్రీ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నూతనంగా స్లీపర్ కోచ్ బస్సులను ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే వెనగళ్ల రాము రావి వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, జనసేన నాయకులు సందు పవన్, సారథి కోన కేశవ్, టీడీపీ పట్న అధ్యక్షులు రాంబాబు, గాంధీ, దారపురెడ్డి మణి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, పన్నెళ్ల మల్లి, రమేష్ చౌదరి, గోకరకొండ బలరాం, కోలా నెహ్రూ తదితరులు పాల్గొనడం జరిగింది. ఫ్యామిలీ కాకపోతే నా బాగుంది కానీ డబల్ నాకు అర్థం కాలే ఇప్పుడు అలాగే వస్తుంది. ఏడి అన్నా రెండింటికి నువ్వేనా బాగా పెద్ద కష్టం కదా లాగా హ్యాండ్ బ్రేక్ ఎక్కడ సరే లైన్లో పడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు కావేటి దుర్గాప్రసాద్, మాచర్ల రామకృష్ణాలు అన్నారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో రామకృష్ణ దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేసిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండలం బీజేపీ అధ్యక్షులు వాసుపల్లి రాంప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన గుడివాడ పట్టణ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా గత 3 రోజుల క్రితం
కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజుబాబు గారు ఆధ్వర్యంలో ఈ గుడివాడ పట్టణానికి 2 అధ్యక్షులుగా నియమించడం జరిగింది. 2వ పట్టణ అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం జరిగింది. అదేగా 1వ పట్టణ అధ్యక్షుడిగా మన కేడి ప్రసాద్ గారికి, అలాగే నందివాడ మండలం రాంప్రసాద్ గారికి కూడా మా తరఫుననే అందరి సమక్షంలోనే ఈ కమిటీలు ఇవ్వడం జరిగింది. ముందుగా మన ప్రపంచంలోనే, మన దేశంలోని, మన రాష్ట్రంలో ఎంతో ఇదిగా హైందవ శంకరం ఏర్పాటు చేసి ఎంతో మంది హైందవ బంధువులు మిత్రులు అందరూ కలిసి చాలామంది ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళేటప్పటికి వెళ్తే ఆ బస్సులు పెట్టాలి, ఈ బస్సులు పెట్టాలి, కానీ సొంత డబ్బులతోనే మనమంతా ఒకటే, మన జాతి ఒకటే, మనందరం కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతోనే, మన దేవాలయాలన్నీ కాపాడాలనుకునే ఆలోచనతోనే మన హైందవ బంధుమిత్రులందరూ కలిసి దాన్ని విజయవంతం చేసినందుకు మా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారుగా 3 పర్యాలు మరి ప్రధానమంత్రి చేసి ఎన్నో శత్రు దేశాలను కూడా మన భారతదేశాన్ని చూసి 2 చేతులు పెట్టి నమస్కరించే దిశలో ఉన్నాయంటే మరి ఆ మహోన్నత వ్యక్తికి మీ అందరి కార్యకర్తలుగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నా, కులాల మతాల కన్నా మనం మానవత్వం విన్నా. దయచేసి మానవత్వంతో ప్రతి ఒళ్ళు కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్ష, నా అభిలాష. ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడ పట్టణ ప్రజలకి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నన్ను వింటున్న మన గుత్తిగంట రాజుబాబు గారికి, అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఆదేశాల మేరకి గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణాన్ని 2 భాగాలుగా విడదీయటం జరిగింది. అది 1 టౌను 2 టౌన్ అని. ఈ 2 టౌన్లకు గాను జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ గుత్తికొండ రాజాబాబు గారి ఆధ్వర్యంలో 2 అధ్యక్షులని నియమించడం జరిగింది. అదేంటే 1 టౌన్కేమో నన్ను, 2 టౌన్కేమో మాచర్ల రామకృష్ణ గారు అయినటువంటి ఆర్కే గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి రాజాబాబు గారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయమంటూ, వారి యొక్క గుడివాడ అభివృద్ధి యొక్క కళను మేము నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ రాబోయే 1 వారంలో సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది హిందువులందరికీ కూడా పెద్ద పండుగ కింద మనం చెప్పుకుంటాం. ఈ యొక్క సంక్రాంతి పండుగకి యావత్ హిందూ బంధువులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య భోగాలతో వెలిసిల్లాలని కోరుకుంటూ, భారత్ మాతాకి జై, జై హింద్. నా గుడివాడ పట్టణ ప్రజలకి, అలాగే నందివాడ ప్రజలకి భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి అంటే మన ఆంధ్రాకి పెట్టింది పేరు. భోగి భాగ్యాలు, భోగి మంటలు, అలాగే కోడి పందాలు, ఎడ్ల పందాలు, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు భగవంతుడు ఆ శ్రీరామ రక్ష మీకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. నాకు నందివాడ మండల అధ్యక్షుడిగా 2వసారి ఇవ్వటం నేను పార్టీకి ఎంతో రుణపడి ఉన్నానని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మొన్న జరిగినటువంటి హైందవ శంకరావరానికి దాదాపు 10 లక్షల మంది రావడం అనేది నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. అలాగే ఎంత ట్రాఫిక్ అయినా సరే, ఎంత ఇబ్బందులైనా సరే, ఎంత ఇరుకైనా సరే చాలామంది వచ్చారు. అలాగే నాయకులు వచ్చారు. అలాగే మా బీజేపీ పార్టీ నాయకులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే సుజనా చౌదరి గారు, ఇంకా తపన చౌదరి గారు, చాలామంది వచ్చారు. దానికి మేము సంతోషపడుతున్నాం. ఈ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది ఒక నరేంద్ర మోడీ గారు సిద్ధాంతంగా పాటిస్తున్నారు. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో అనేక మంది ప్రజలు వాటిలో పాల్గొని వాటి అర్థాలు పరమార్థాలు తెలుసుకొని ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేశంగా పరిణామాలకు తీసుకురావడానికి మోడీ గారు ఎంతో కృషి పడుతున్నారు. అమిత్ షా గారు అలాగే పెద్ద పెద్ద నాయకులంతా కూడా దేశాన్ని
ముందుకు పదంలో నడిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మేము మా బాధ్యత ప్రకారంగా మండలాధ్యక్షుల పదవి తీసుకోవడమే కాకుండా బాధ్యత ప్రకారంగా అనేక మంది ప్రజలకి మేము అందించే పథకాలు కానివ్వండి, మేము అందించే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి మొన్న మేము చూసాం. ఆయుష్మాన్ భారత్ కార్డు అని చెప్పేసి 5 లక్షల రూపాయల కార్డు అనేది మేము మొన్న ప్రతి ఇంటింటికి నేను తీసుకెళ్ళి స్వయంగా ఇవ్వటం జరిగింది. చాలామంది హాస్పిటల్లో వాళ్ళు హాస్పిటల్ చూపించుకోలేక పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతుంటే 5 లక్షల రూపాయల బీమా కార్డు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ నాకు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఒక సంతృప్తి జరిగింది. అలాగే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు, నేను గతంలో కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు చెప్పాను. PMEGP ప్రధానమంత్రి యోజన పథకం, అలాగే ముద్రా లోను, అలాగే తర్వాత SMS లోన్లు అనేది సబ్సిడీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలోనే రేషన్ బియ్యం కానివ్వండి, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, దాదాపు లేదన్నా సుమారు ఒకటి నుంచి దాదాపు లేదన్నా 40-50 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. మనం చూసాం. సీసీ రోడ్లు, NRGS నిధులు, సీసీ రోడ్లు మరి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఇవ్వటం జరిగింది. అలాగే ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా NRGS నిధుల ద్వారా 100 రోజులు పని అనేది ప్రజలు పొద్దున్నే ఉదయం 1-2 గంటల పని చేసుకుంటూ సంతోషాలతో ఉన్నారు. ఇదంతా కూడా దేశం మీరు ప్రధానమంత్రి 3సారి ప్రధానమంత్రిగా చేశారు. దానికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం. అలా కాకుండా కేంద్రం వచ్చే పథకాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని, అలాగే సద్వినియోగం మీకు ఏదైనా తెలియకపోతే భారతీయ జనతా పార్టీలో మేము ఉన్నాము. అలాగే మండలాధ్యక్షులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, అలాగే ప్రతి వారు కూడా ఉన్నాం. మీకు ఏమైనా అందకపోతే ఆంధ్ర రాష్ట్ర వాణిజ్య విభాగ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి స్వీకరించిన గోకవరపు సునీల్ ను గుడివాడ పట్టణ ఆర్యవేశ సంఘ పెద్దలు మరియు పట్టణ పరిశ్రమలు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించి అభినందించడం జరిగింది. వాణిజ్య విభాగ కార్పొరేషన్ డైరెక్టర్ గా తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అలాగే గుడివాడ నియోజకవర్గంలో వెనుగల రాము కొరకు అహర్నిశలు కష్టపడి అండగా ఉంటానని గోకవరపు సునీల్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా మా గోకవరపు సునీల్ అన్నయ్య గారికి మా శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ఎంతో కృషి చేసి మా వెనుగల రాము గారికి, మా రాఘవేంద్రరావు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ గుడివాడలో ఆర్యవైశ్యులందరూ కూడా ఉండడానికి అందరూ ఉన్నాం. ఒక సరైన నాయకత్వం లేని రోజుల్లో నేనున్నా మీ అందరి సమస్యలు తీర్చడానికి మనం అందరం ఒకటి. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. మన పెద్దలు మనం గౌరవించుకుంటూ మనందరం ఒకటిగా ఉన్న రోజులు మనం ఏదైనా సాధించగలం అని చెప్పి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఇవాళ అందరూ కూడా ఏకాభిప్రాయాన్ని రావడానికి కృషి చేసిన మా సునీల్ గారికి ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి రావడం అనేది చాలా చిన్నది. మాకు ఇంకా పెద్ద పెద్ద పదవులు కావాలని, పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఐకమత్యాన్ని ఇలాగే మరి ఎంతో కాలం దీన్ని కొనసాగిస్తూ లేని ఆర్యవైశ్యులు వాళ్ళందరికీ కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ మనందరం సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని నా ప్రార్థన. చాలా మీ పేరు కృష్ణకాంత్ అండి. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మా గోకవరపు సునీల్ అన్నగారు ఆర్యవైశ్య కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి రాకముందు కూడా అన్నగారు చాలా మందితో, చాలా అన్ని కులాల సంఘాల వాళ్ళతో కూడా చాలా ఆప్యాయంగా ఉంటూ వాళ్ళ సమస్యలు నా సమస్య అనుకుని తీర్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి మంచి మనిషికి ఒక మంచి ఛానల్ దొరకడం అనేది చాలా అదృష్టం అని మేము అందరం భావిస్తున్నాం. ఇది గుడివాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అందరి యొక్క అదృష్టం అని మేము అనుకుంటున్నాము. దీనికి 100% కూడా అన్నగారు న్యాయం చేస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముందుగా మా అన్నయ్య గోకవరపు సునీల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే గుడివాడలో అన్నయ్యకి పదవి రావడానికి మన ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు, అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారు ఎనడానికి కృషి చేశారు. అలాగే అన్నయ్య మా ఆర్యవైశ్యులకే కాకుండా అందరిలో కల్లా మా ఆర్యవైశ్యులు చాలా ఆప్యాయంగా ఉంటూ మరిన్ని ఉన్నతమైన పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఆ కృతజ్ఞతలు తెలియజేసిన తిరువీలు సుబ్బారావు గారికి, అలాగే కృష్ణకాంత్ గారికి, దోసపాటి హరిప్రసాద్ గారికి, తిరువీలు శ్యామ్ గారికి, మన గుడివాడ నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులు బెదవాడ బాజేశ్వరరావు గారికి, కొల్లి పవన్కి, అలాగే కొల్లి సుబ్బారావు గారికి, సుగ్రీవ్ భాస్కర్ గారికి, అందరికీ దేవ్ శ్రీనివాస్ గారు నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ
మా సంఘానికి, మా పెద్దలకి, మా యువతకి అందరికీ అండగా ఉంటూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ అందరినీ కలుపుకోలుగా వెళ్తూ చేస్తానని సెలవు తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కులగణనలో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేసి అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్ లో బాపు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కంచార్ల సుధాకర్, వెంపాటి సైమన్, తాళ్లూరి ప్రశాంత్, మామిళ్ళ ఎలిషా తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో 1150 కులాలు ఉన్నాయి, 630 తెగలు ఉన్నాయి. ఎస్సీలకి బీసీలాగా ఏబిసిడీలు జరగాలని ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఉషా మెహ్రా కమిషన్ జరిగింది, రామచంద్ర కమిషన్ జరిగింది. ఇప్పుడు మన రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కమిషన్ వేయడం జరిగింది. కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని, మా జాతి బిడ్డలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశానికి ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన బాబు జగజ్జీవన్ రావు గారికి విగ్రహాన్ని మన అంబేద్కర్ గారితో పాటు జగజ్జీవన్ రావు గారి విగ్రహం కూడా నెహ్రూ చౌక్లో పెట్టాలని ఒక వినతి మన ఆర్డీఓ గారికి ఇచ్చాం. అలాగే మరి ఈ రాష్ట్రంలో దాదాపు 3,60,000 చిల్లరే మాదిగల్ని మాలాని రాయటం ఇప్పటివరకు తేలింది. మా ఎంఆర్పిఎస్ వాళ్ళు మాకు స్టేట్ ఫిగర్లు కానీ జాతీయ నాయకులు కానీ ఇటువంటి వీళ్ళందరి ద్వారా మాకు సమాచారం అందింది. అలాగే స్థానికంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల కమ్మార్ని రాశారు మాలని, గౌడాసిని రాశారు మాలని, మాదిగల్ని ఎక్కువ మందిని మాలని మరి ఉదాహరణకి అంగుళూరులో రాశారు 50 పేర్లు. ఆ 50 మాదిగలు అయితే మాలని రాశారు. కనుక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దీన్ని పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులను సస్పెండ్ చేయాలి. అలాగే ఆ మాల అనే పదాన్ని మార్చి ఎవరైతే ఒరిజినల్గా మాదిగ అయితే ఉన్నాడో అతనికి మాదిగానే సర్టిఫికేట్ ఇవ్వాలని, ఆ మాదిగానే కుల గణాంకంలో రాసుకోవాలని, మరి ఇటువంటి తప్పు జరగకోకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మన అందరినీ మరి అలాగే అధికారుల్ని, నాయకుల్ని మరి అందరిని కోరుకుంటున్నాం. ఇటువంటి తప్పు ఒక్కసారి జరిగితే రాష్ట్రం అంతా ఎలక్ట్ అవ్వాలి. మేము గత 6 నెలల నుంచి చెబుతున్నాం కులగణాంకన జరుగుతుంది, ఆ సచివాలయంకి వెళ్ళి మీ లీడర్లు, మన మాదిగ లీడర్లు, ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరిని వెళ్ళి చూడమని చెప్తున్నాం. దానివల్ల అట్లా చూడటం జరుగుతుంది. అది అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీసు నందు ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏదైతే ఉందో అది గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిషన్ వేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయం ద్వారా జనగణన జరగాలి, కుల జనగణన జరగాలి అని సచివాలయం ఎంప్లాయీస్కి ఆర్డర్ చేయడం జరిగింది. సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వారి వారి క్లస్టర్లో జనగణన చేస్తున్నారు. ఆ క్రమంలో ఎస్సీల్లో ఇద్దరు సమానంగా ఉన్న 2 కులాలు ఉన్నాయి. అది మాల, మాదిగ. మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. ఈ క్రమంలో తర్ఫీదు లేకుండా ఎన్యూమరేషన్ చేసే ఈ సచివాలయ సిబ్బంది మాల అనుకూల వర్గాలు కొన్ని, మాదిగా అనుకూల వర్గాలు కొన్నిగా డివైడ్ అయినట్టుగా మాకు కనపడుతుంది. దీనికి ఉదాహరణ అంగళూరు గ్రామంలో, ఒల్లబత్తవాడ గ్రామంలో, అదేవిధంగా ఇందిరానగర్లో, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో
మాదిగ జాతిలో ఉన్న కొంతమంది పేర్లు మాలగా రాయడం జరిగింది. దాన్ని మా దృష్టికి వస్తాం వల్ల దాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఆర్డీఓ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణంలో ముఖ్యంగా బాబు జగజ్జీవన్ గారి విగ్రహాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కానీ దాన్ని నిలబెట్టడం కానీ జరగల. ఈ ప్రభుత్వం ఎస్సీలకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తుందని చెప్పుకుంటున్నారు. కాబట్టి మా దళితులు, మా ఎస్సీలో మాదిగ కులం వాళ్ళందరూ కలిసి బాబు జగజ్జీవన్ గారి విగ్రహాన్ని నెహ్రూ సెంటర్లో లేదా మీ ఇష్టం వచ్చిన మర్యాద సెంటర్లో అంబేద్కర్ గారితో పాటు బాబు జగజ్జీవన్ గారి విగ్రహం పెట్టి మా జాతి రత్నాలైన అంబేద్కర్ గారికి, బాబు జగజ్జీవన్ గారికి సమానమైన గౌరవం ప్రసాదించి వారి ఇద్దరు విగ్రహాలు పెట్టాలని మా ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున మేము కోరుతున్నామండి. ముఖ్యంగా ఈ 2 అంశాలు, కులగణన, బాబు జగజ్జీవన్ విగ్రహ ఆవిష్కరణ, ఈ 2 ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు స్పందించి ఈ విషయాల మీద సరైన హామీ మా దళిత జాతికి, మా మాదిగ జాతికి ఇస్తారని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే నెహ్రూ చౌక్ సెంటర్లో జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని, పక్కన ఖాళీ కూడా ఏలూరు రోడ్డు వైపు ఖాళీ ఉందని స్థానిక ఆర్డీఓ గారికి ఈరోజు మెమరాండం ఇచ్చి జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. ఈ దేశానికి 2 కళ్ళుగా భారత ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు 2 కళ్ళుగా మనందరం మాట్లాడుకుంటాం. ఈరోజు వాళ్ళిద్దరినీ ఆ స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో విగ్రహావిష్కరణ చేసి మా జాతికి న్యాయం చేయాలని, రాజ్యాంగాన్ని చట్టరూపంలో ఒక కేంద్ర మంత్రిగా అమలు చేసిన దాంట్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కూడా కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని నెహ్రూ చౌక్ సెంటర్లో నిర్మించాలని, అలాగే నాయకులకు, అధికారులకు కూడా 20 ఏళ్లుగా మేము పోరాటం ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున మా నాయకులు చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాగో మన అంబేద్కర్ విగ్రహం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కులగణన విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకోవాలని, మరి మాదిగల్ని మాలలుగా రాయడం చాలా విచారకరం. సో ఎంఆర్పిఎస్లో కీలక పాత్ర పోషించే జనసేన పార్టీ నాయకుడైన కొదమల గంగాధర్ గారిది కూడా మాల అని చెప్పి రాయడం జరిగింది. అలాగే మన అంగులూరు కవిరాజ్ నగర్లో కూడా ఒక 60 మందికి మాలలుగా రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆర్డీఓ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకురావడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేసి ఎవరైతే అధికారి కావాలని చేస్తున్నారా ఏంటనేది చూసి వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మొదటగా అయితే ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నెహ్రూ చౌక్ సెంటర్లో దళితులకి రెండు కళ్ళైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మరియు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటి ప్రతిపాదనగా చెప్తున్నాము. రెండోదిగా తీసుకున్నట్లయితే ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి దానిలో భాగంగా ఈ యొక్క సచివాలయంలో ఎస్సీ ఆడిట్ కులగణన పెట్టడం జరిగింది. దానిలో ఒక మాదిగ సామాజిక వర్గం వాళ్ళ పేర్లు మాత్రమే మాల సామాజిక వర్గం పెట్టడం జరుగుతుంది. మరి మాల సామాజిక వర్గం మరి మాదిగ సామాజిక వర్గం పెట్టలేదు, మరి ఎందుకు తెలియదు. అది ఎక్కడైతే ఏ తప్పు జరిగిందో దాన్ని సరిచేసి మా మాదిగ జాతికి న్యాయం చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం శాసనసభ్యులు వెనుగళ్ల రాము ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుంది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సంవత్సరంలో 365 రోజులు నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని, సమస్య పరిష్కారం కోసం ప్రజావేదిక గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరికి తాము అండగా నిలబడతామని రాము తెలియజేశారు. అర్హత ఉండి ఎవరికైనా ప్రభుత్వ సహాయం పథకాలు అందని పక్షంలో అటువంటి వారికి తమ కార్యాలయానికి వచ్చి వారి వివరాలను తెలియజేస్తే తప్పకుండా అటువంటి వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అందించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెప్పే కదా మీరు కూడా ఏం కట్టిస్తారు? అక్కడ ఎవరా ఈ రోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం 2025వ సంవత్సరం క్యాలెండర్ ను దాకరం మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు మరియు ముదినిపల్లి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ముదినిపల్లి మండల అధ్యక్షులు సోమ సత్యనారాయణ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టె హరికుమార్ యాదవ్ మరియు వారికి సహకరిస్తున్న సభ్యులందరినీ ఆయన అభినందిస్తూ మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు 2025వ సంవత్సరంలో చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు పుట్టె హరికుమార్ యాదవ్ సోమ సత్యనారాయణ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశంశెట్టి అజయ్ కుమార్, బత్తుల ప్రసాద్, అత్తులూరి బాలాజీ, యాదవ సంఘం నాయకులు జాజుల తాతారా, దేవస్థాన మాజీ సభ్యులు కంతిరి హరిబాబు, కారుమూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఏలూరు జిల్లా ముందేపల్లి మండలం పేరూరు గ్రామం వాస్తవ్యులు మాకు అత్యంత ఆప్తులు మా బావగారు పేరూరు దాకరం పిఎస్ చైర్మన్, మాజీ చైర్మన్, మా చెల్లిగారు మాజీ సర్పంచ్ గారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా ఆయన గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా వాళ్ళ బాబాయ్ వాళ్ళ మొత్తం మీద శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా సంవత్సరానికి 5-6 కార్యక్రమాలు చేస్తూ మాకు అన్ని రకాల సపోర్ట్ చేస్తూ ఈరోజు కూడా మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం క్యాలెండర్ని ఏలూరు జిల్లా ముందేపల్లి మండలం పేరూరు గ్రామంలో అక్కడ ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. మరియు మా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన వచ్చేసి స్పాన్సర్గా ఉన్నట్టు కూడా ఈరోజు ఆయన మేము గౌరవంగా సన్మానం చేసుకుంటున్నాము. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మరి మధ్య మండలి సభ్యులు. ఈ రోజున పేరూరు గ్రామం పిఎస్సిఎస్ చైర్మన్ గారు సోమ సత్యనారాయణ గారు మరియు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో సంవత్సరం 2025 క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది పేరూరు గ్రామంలో.
ఈ సత్యనారాయణ గారు అనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన పదవిలో ఉన్నప్పుడే కాకుండా పదవి లేనప్పుడు కూడా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఈ సత్యనారాయణ గారు మరిన్ని సేవలు ప్రజలకు చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారికి, సోమ సత్యనారాయణ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవునిస్తున్నాను. బీసీ సమైక్య భవన్ గొల్లపూడి విజయవాడ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు ఆధ్వర్యంలో కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గుడివాడ నుండి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడ్డ మధ్యాడ నాగరాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామేశ్వర, ప్రముఖ పారిశ్రామికవేత్త కూన పాల్గొనరావు, తమ్మినేని నారాయణమూర్తి మరియు కళింగ పెద్దలు పాల్గొనడం జరిగింది. మజ్జాడ నాగరాజు అను నేను ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభా అధ్యక్షులు కృష్ణం నాయుడు గారికి, అట్లాగే నా తోటి డైరెక్టర్లకి, అట్లాగే బీజేపీ శ్రీకాకుళం అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఒక కార్పొరేషన్గా కళింగ కార్పొరేషన్గా రోనంకి కృష్ణం నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మన కమ్యూనిటీకి ఒక మంచిది చేసామనేది అనిపించుకోవాలని, కంపల్సరిగా అన్ని ప్రభుత్వాల్లో కాకుండా కృష్ణం నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా మన కమ్యూనిటీకి ఒక మంచి ఉన్నతి, అభ్యుదయానికి అట్లాగే అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ, మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర గారికి కానీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకున్న పరిధిలో కంపల్సరిగా మన కమ్యూనిటీకి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే గ్రామాలను పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే. గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల పనులపై ప్రజావేదికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. హైందవ శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నేతలు. పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని తెలిపిన ఆర్కే కేకేడి. ప్రజావేదిక తలుపు తట్టి సమస్య విన్నవించుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి వారి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెనగండ్ల. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.